దివ్యాంగులందరికీ కూడా నా నమస్కారములు. మీరు ఒకసారి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, క్లిక్ చేయండి. అప్పుడే మన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వేగంగా వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా పూర్తి స్థాయి దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయల పెన్షన్ అందించడం చాలా సంతోషకరమైన అంశమైన. అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ 15,000 పొందుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయనేది వాస్తవం. కాబట్టి పాత గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారంగా ఈ యొక్క గవర్నమెంట్ కూడా వ్యవహరిస్తున్నట్లుగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా స్కీమ్ పథకం విషయం పైన మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే పూర్తి స్థాయి దివ్యాంగులంటే కేవలము పారాలసిస్ కన్ఫరింగ్ పర్సన్స్ లేకపోతే డిస్ట్రోఫీ పర్సన్కి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందించే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిగా మంచానికి పడిన వారిలో మెంటలీ రిటైర్డ్ దివ్యాంగులు కూడా ఉంటారు. అట్లాగే సెరిబ్రల్ పాలసీ దివ్యాంగులు కూడా ఉంటారు. పోలియోకి ఎఫెక్టెడ్ దివ్యాంగులు కూడా ఉంటారు. అట్లాగే ఎన్నుముక ప్రాబ్లంతో ఉన్న దివ్యాంగులు కూడా ఉంటారు. వీరందరికీ కూడా కొన్ని జిల్లాల్లో సర్టిఫికేట్లు ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విషయంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారనేది జిల్లా హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే గుంటూరు జిల్లాలో అయితే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రాసెసింగ్ ఫీజు కింద 1,500 రూపాయలు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాగే సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా గుర్తించి ఈ యొక్క పెన్షన్కి ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్కి సంబంధించిన పూర్తిస్థాయి గైడ్లైన్స్ అందరికీ ఈ యొక్క పూర్తిస్థాయి దివ్యాంగులను గుర్తించే విధానంలో ఈజీగా సర్టిఫికేట్లు ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలనేసి నేను కోరుతున్నాను. అయితే ముఖ్యంగా విజయనగరం జిల్లా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో హెచ్ఓడి లేకపోవడం వల్ల విజయనగరం జిల్లా పరిధిలో పూర్తిస్థాయి దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరగట్లేదు. ఇక్కడికి అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా వైజాగ్ కేజీహెచ్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే వైజాగ్ కేజీహెచ్లో ఇప్పటి వరకు పంపిన అప్లికేషన్లు విజయనగరం జిల్లాలో అప్లై చేసిన అప్లికేషన్ పైన ఏ విధమైన పరిష్కారం సంబంధించిన విషయాలు ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. చాలామంది ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు మంజూరు చేయబడలేదు. వైజాగ్ వాళ్ళు కూడా ఏ విధమైన ఫోన్లు కూడా చేయడం జరగలేదు. కాబట్టి దీని విషయం పైన విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా రేపు డిసెంబర్ 6వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని విజయనగరం జిల్లా పరిధిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీగా విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పూర్తి స్థాయి దివ్యాంగుల యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి విజయనగరం జిల్లాకి సంబంధించిన పూర్తి స్థాయి దివ్యాంగులు ఎవరి కుటుంబాల్లోనూ ఉంటే వారందరూ కూడా వారి యొక్క దివ్యాంగులను తీసుకుని వచ్చి ఆనంద గజపతి ఆడిటోరియంకి వచ్చే విధానంలో చర్యలు చేపట్టాలనేసి ఎవరైతే వస్తామని చెప్తున్నారో వారందరూ కూడా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రావాలని కోరుతున్నాను. నా ఫోన్ నెంబర్ 7702547508. ఈ ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఎవరైనా విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే ఫోన్ చేయండి. మనం అందరము కూడా కలిసి పూర్తిస్థాయి దివ్యాంగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుకెళ్దాం. అట్లాగే ఇతర మన యొక్క అంధుల సమస్యలు ఉన్నాయి, డెఫ్ అండ్ డమ్ వారికి సమస్యలు ఉన్నాయి,
ఇంకా అనేక విభాగాల్లో ఉన్న దివ్యాంగులందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ పాసు ఏర్పాటు చేయాలని మనం ఎన్నాళ్ళు బట్టో కోరుతున్నాం. దానిపైన పరిష్కారం లేదు. ఇంకా అనేకమైన డిమాండ్లు నేను తమ్లైన్లో పెడతాను. ఆ తమ్లైన్లో ఉన్న డిమాండ్లన్నింటినీ కూడా పరిశీలనగా చూడండి. చూసిన తర్వాత మన యొక్క డిమాండ్లన్నీ కూడా మన దివ్యాంగుల యొక్క సంక్షేమం, అభివృద్ధి, మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని విన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించి రేపు జరగబోయే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం విజయనగరం జిల్లాలో 6వ తేదీన జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయి దివ్యాంగులు ఉద్దేశించి నిరసనలు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారనేసి మీ అందరినీ కూడా వేడుకుంటాం.